భగవద్గీత ప్రథమాధ్యాయం రెండవ శ్లోకం. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండవపుత్రులదే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమునుగాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ క్రింది విధముగా పలికెను. ధృతరాష్ట్రుడైన పుట్టు గ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు కూడా తనతో సమానముగా ఉండవలనని అతడు ఎరుగును. జన్మతః పుణ్యాత్ములైన పాండవులతో వారొక ఒప్పందమునకు ఎన్నటికిని రాలేదని కూడా అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి సందగ్ధ స్థితి యందుండెను. యుద్ధరంగము నందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశ్యమును సంజయుడు గ్రహించగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు రాజీకి సిద్ధ పడబోరని ధైర్యము చెప్పెను. పాండవులు సైన్యములను చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితిని వివరించుట కొరకై వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితుల తీవ్రతను బట్టి తానే స్వయంగా సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త ఎనుటకు చక్కగా తగును. కానీ పాండవుల సేన వ్యూహరచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని కుటిల రాజనీతి నిపుణతను మరుగున పరచలేకపోయెను.